హలో ఫ్రెండ్స్, రుణము అంటారు కదా. రుణము అంటే ఏంటి? ఒక తల్లి తండ్రి పిల్లాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఆ పిల్లోడు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాడు. లేదు, ఫిజికల్ వర్క్ చేసి మన పిల్లలకి మనం కష్టపడితే మన ముసలితరంలో వాళ్ళు మళ్ళీ అంత ఫిజికల్ వర్క్ చేసి మనకు రుణం తీర్చుకుంటారు. కొడుకైనా కోడలైనా బిడ్డలైనా అన్నతమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఇదే విధంగా ఉంటుంది. ఒక కోడల్ని ఒక అత్త బాగా హెరాస్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆమె జీవితంలో ఆమె కూతురుకో ఆమెని ఇంకెవరన్నా వచ్చి అంటే ఆమె కోడల్ని ఆమె సతాయిస్తే ఆమెను సతాయించే వాళ్ళు ఇంకో రూపంలో ఇంటి పక్క వాళ్ళు గాను ఇంటికి వాళ్ళు గాను భర్త రూపంలో కానీ మనమడి రూపంలో కానీ వచ్చి సతాయిస్తారు. అయితే కానీ జన్మ సాఫల్యం జరగదు. ఇదన్నమాట. ఈ విశ్వ నియమాలను అనుసరించి మనం ఎలా ప్రవర్తిస్తాం? ఫిజికల్గా రుణపడి ఉంటే ఫిజికల్గా పొందుతాం, ఫైనాన్షియల్గా మనం విశ్వానికి హెల్ప్ చేస్తే విశ్వం నుంచి మనం పొందుతాం, సంసారాల నుంచి మనం పొందుతాం. లేదు, శారీరకంగా శ్రమపడి అందరికీ హెల్ప్ చేస్తూ పోతే మనకు కూడా శారీరకమైన హెల్ప్ అందుతుంది. అంటే శారీరకంగా ఫైనాన్షియల్గా అంటే నీవు డబ్బే సహాయం చేస్తే నీకు డబ్బుల్టా వస్తుంది, ఫిజికల్గా వర్క్ చేస్తే ఫిజికల్గా వస్తుంది. ప్రేమ ఎంత ఇస్తావో అంతా వస్తుంది. కాబట్టి ఈ అత్తలు కూడా కోడళ్ళను సతాయించకండి, మామలు కూడా కోడళ్ళను సతాయించకండి. ఎందుకంటే విశ్వం మళ్ళీ మీరు ఆ బాధను ఒక మనిషిని ఎవరైతే మీరు బాధ పెడుతున్నారో ఆ బాధను తిరిగి మీరు పొందేదాకా మీ జీవితం ఎండ్ కాదు. ఏదో రూపంలో, ఫైనాన్షియల్ రూపంలోనో ఏదో రూపంలో ఒక మనిషిని మీరు బాధ పెడితే అంత బాధ మీరు పడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.